హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక అడవిలో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయానికి అయితే వచ్చాను. సో ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయము. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు జిల్లాలోని గురజాల మండలానికి దగ్గరలో ఉన్నటువంటి పులిపాడు గ్రామం నుంచి మనం దాచిపల్లి వెళ్ళే హైవే రోడ్లో మనకి కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, సో గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క విచిత్ర ఆకారాన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి 1600వ శతాబ్దంలో నిర్మించారంట. సో ఈ దేవాలయానికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. సో ఆ స్టోరీని మనం వీడియోలోకి వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే నేను ఈ దేవాలయాన్ని అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేవాలయం యొక్క గోడలు పూర్తిగా శిథిలమైపోయి సో ఒక పక్కకి ఒరిగాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రాళ్ళు వచ్చేసి దేవాలయాన్ని పురాతన శాస్త్రవేత్తలు మళ్ళీ రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఏ అయితే రాళ్ళు అయితే పగిలిపోయి విరిగిపోయాయో వాటన్నిటిని తీసి మళ్ళీ తిరిగి పునర్వైభవంగా, అంటే ఆ కాలంలో ఎలా అయితే మ్యాప్లో ఉందో సో ఆ విధంగా వీళ్ళు దేవాలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తూ ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఒక తాతగారు అయితే మనకి కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళని అడిగి అయితే ఈ యొక్క దేవాలయం యొక్క స్టోరీని అయితే కనుక్కున్నాను. సో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో ఈ దేవాలయానికి ఎల్లప్పుడూ ఒక నాగసర్పం కాపలా ఉంటుందంట. సో ఎవరు పడితే వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి దేవాలయం ధ్వంసం చేయాలని చాలామంది భావించారు. సో వాళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. సో అలా ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన మాటలు అనేవి ప్రజల నోట్లో నాటడం వల్ల సో కొంతమంది ప్రజలైతే ఈ దేవాలయానికి వచ్చి అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉన్నారు. సో ఈ విషయం అనేది అలా పురాతన శాస్త్రవేత్తలు తెలుసుకొని సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సో నిజంగా ఈ దేవాలయానికి ఆ యొక్క నాగసర్పం కాపలా ఉంటుందా లేదా, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి తమ యొక్క బుక్కుల్లో కానీ సో చారిత్రక ఆధారాలన్నింటినీ పరిశీలించి సో ఇక్కడైతే ఒక అధికారిని అయితే నియమించారు. సో మీరు చూస్తున్న ఈ యొక్క గోడల పైన ఈ యొక్క దేవాలయం సంబంధించిన పూర్తి ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అని ఈ దేవాలయాల యొక్క ప్రతి గోడ పైన కూడా మీకు ఆ సర్పం యొక్క బొమ్మ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పటికీ కూడా ఇక్కడికి ఆ యొక్క సర్పం అనేది ప్రతి సోమవారం వచ్చి పూజలు చేస్తూ ఉంటుంది. సో మీకైతే కింద సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, చిన్న హోల్ కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క రంధ్రం ద్వారా, అంటే ఈ యొక్క మార్గం ద్వారానే ఆ యొక్క సర్పం అనేది లోపలికి వెళ్తూ ఉంటుందంట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఈ యొక్క గుర్తు ఏంటంటే ఈ రాళ్ళు అనేవి ప్రజెంట్ అయితే పగిలిపోతూ ఉన్నాయి. నిజంగా ఇవి పగిలిపోతూ ఉన్నాయా, సో ఎన్నాళ్ళు ఈ యొక్క రాళ్ళు ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వాటికి ఒక చిన్న అద్దం అయితే ఏర్పాటు చేశారు. నిజంగా ఇవి కాలక్రమాన పగిలే కొద్దీ సో ఈ గుడి కూలిపోతుంది కాబట్టి సో దాన్ని పునర్నిర్మించడం కనుక ఒక ఆధారంగా దాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ మొన్న వచ్చిన వర్షాలకైతే ఈ గుడి అయితే కొంచెం ఒక పక్క ఒరిగిందంట. అందుకని మళ్ళీ ఈ గుడిని తిరిగి శాస్త్రవేత్తలు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ గుడి పైన మీకు కనిపిస్తుంది చూసారు కదా. సో ఇక్కడే అన్నమాట ఆ యొక్క నాగదేవత అనేది నివాసం ఉంటుందన్నమాట. సో పైన ఉన్న గోపురం పైన సో ఇది వచ్చేసి ఓన్లీ ఈ యొక్క గుడిపైకి ఎక్కిన పురాతత్వ శాస్త్రవేత్తలే చూశారు. సో నార్మల్గా వచ్చే భక్తులు అప్పుడప్పుడు సోమవారం కానీ సో శివరాత్రి సమయంలో సో ఈ యొక్క నాగసర్పంతో కూడిన యొక్క స్వామివారిని దర్శించుకుంటారు. సో ఆ యొక్క సర్పం ఎప్పుడు ఇక్కడే ఉంటుందన్నమాట. సో సామాన్య భక్తులకు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే గర్భగుడిలోకి అయితే చిన్నగా ఇరుగ్గానే ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి మనం గర్భగుడిలోకి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఆ బస్తాల వెనకాల ఇంకొక గర్భగుడి అయితే ఉంది. సో ఇది వచ్చేసి రెండో గది అన్నమాట. సో ఇంకా గర్భగుడిలో స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటని చెప్పేసి కూడా అడిగాను. సో ఇక్కడ వచ్చేసి లింగం అనేది అంగం ఆకారంలో కనిపిస్తుందంట. మన యొక్క అంగం అయితే ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా ఇక్కడ స్వామివారు అయితే ఉంటారంట. సో ఇలాంటి విగ్రహాలు మన ఏపీలో
దాదాపు 2 ఉన్నాయంట. సో ఒకటి ఇక్కడ ఉంది. ఇంకోటి వచ్చేసి మరి ఆ పేరైతే చెప్పారు. సో అలాంటి అరుదైన విగ్రహాన్ని కలిగి ఉన్న దేవాలయం అనమని చెప్పేసి తాతగారైతే మనకి చెప్తా ఉన్నారు. సో ఆ లింగం అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట విగ్రహం అనేది. సో భూమి నుంచి దాదాపు 90 మీటర్ల హైట్‌లో ఉంటుందంట. సో దాన్ని ఇప్పటివరకు ఎవరు కదిలించలేకపోయారు. సో అంత పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో ఈ గర్భగుడిలోకి ఒక నాగదేవత అనే సర్పం అనేది లోపలికి వస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఆ మార్గం కూడా మీకు వీడియోలో చివరిలో మీకు చూపిస్తాను. సో ఎంత పెద్ద నాగసర్పం వస్తుందో అని చెప్పేసి. సో చాలామంది భక్తులైతే ఇక్కడ నివాసం ఉండాలి, స్టే చేయాలని చాలామంది అయితే అనుకునేవాళ్ళు. కానీ సరైన వసతులు లేకపోవటం వల్ల ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎవరు నివాసం చేయటానికి ఇబ్బంది అయిద్దని చెప్పేసి ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళైతే ముందుగానే ఇక్కడ వివాహాలు కానీ, సో ఇంకా స్టే చేయటానికి కావాల్సిన సదుపాయాలు అయితే కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గోపురం పైన. సో ఇక్కడ కూడా తను ఆ యొక్క నాగసర్పం ఈ గోడ వెనకాలే నివసిస్తూ ఉంటుందంట. సో ఎప్పుడైతే పూజా కార్యక్రమం జరుగుతుందో సో అప్పుడు తన యొక్క గర్భగుడిలోకి వస్తుంటుందన్నమాట. సో ఓన్లీ పూజారికే కనిపిస్తుందంట. సో నేను చూపించాను కదా, సో ఇక్కడ మీకు హోల్ కనిపిస్తూ ఉందా? సో కింద ఈ హోల్ అనమాట ఇక్కడే. సో ఈ మార్గం నుంచే మనకి ఒక నాగసర్పం అనేది సో లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. సో స్వామివారి యొక్క నోటితో స్వామివారికి జలాన్ని తీసుకొని వచ్చి సో బ్యాక్ సైడ్ ఒక నది ఉంటుంది. సో వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తుందని చెప్పేసి ఇక్కడ పూజారి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉన్న భక్తులు చాలా రేరుగా ఆ యొక్క దృశ్యాన్ని అయితే చూస్తారంట. సో ఇలాంటి మరిన్ని వీడియో